అందరికీ నమస్కారం. ఈరోజు డే 3 థాయిలాండ్లో ఉన్న డే 3 పొద్దున్నే 5:30 అయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను హత్య అనే ఊళ్ళో అని చెప్పా కదా. సో అక్కడ చెక్అవుట్ అయిపోయి హోటల్లో పొద్దున్నే ఇంకొక అన్ప్లాన్డ్ ట్రిప్కి స్టార్ట్ మొదలు పెట్టబోతున్నా. ఎందుకంటానంటే ఇప్పుడు వెళ్ళబోయేదానికి నేనేం ప్లాన్ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు పొద్దున్నే 6:30కి ట్రైన్ ఉంటుందంట, 6:30కి. సో అది పట్టుకుని నెక్స్ట్ మన డెస్టినేషన్ ఏదైతే మంచి ఇక్కడ కొన్ని టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. ఇది మనం ఏదైనా చూపించడానికి ఏమైనా వీలు ఉంటుందని, బాగుంటుందని చెప్పే స్పాట్కి వెళ్ళాలనుకుంటున్నాను. అనుకున్నా ఫస్ట్ ఇక్కడ నుండి పూకెట్ వెళ్ళాలని. కాకపోతే అక్కడికి మనకి ఇక్కడ నుండి ఎక్కువ బస్సులు లేవు, రోజుకి 3-4 బస్సెసే ఉన్నాయి. ఏంటంటే ఎవరికైనా ఇలాంటి కొత్త ప్లేసెస్కి, కొత్త కంట్రీస్ వచ్చినప్పుడు అండ్ దట్టు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తానుకున్నాను. నేను ఏం చేశానంటే చేస్తుంటే బాగుండేది. ఇక్కడ లోకల్ అంతా తిరిగాం బండి వేసుకుని. లోకల్గా ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఏంటి ఓన్లీ 3 బస్సులైనా లేకపోతే 4 బస్సులైనా, 3 to 5 బస్సెస్ అయినా, లేకపోతే జస్ట్ నేను కౌంటర్కి వచ్చేసి టికెట్స్ తీసుకోవటం ఉండదా, ఇవన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటే మనం ఇలా అన్ప్లాన్ జర్నీస్ చేయకుండా మనం ఆవరించవచ్చు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదో ట్రైన్ ఉందంట, అది రిజర్వేషనా తెలియదు, కాకపోతే ప్యాసింజర్ నన్ను దాని ఇప్పుడు నిన్న ఫస్ట్ టైం హత్య వచ్చినప్పుడు నేను ఒక ఎంట్రన్స్ నుండి వచ్చాను కదా, అటు సైడ్ నుండి. ఇప్పుడు కరెక్ట్గా నేను హోటల్ నుండి స్ట్రైట్గా ఒక ఎల్టర్న్ తీసుకుని డైరెక్ట్గా వచ్చాను. మీరు చూడొచ్చు ఎంకమాల ఇది క్లాక్ టవర్ పెట్టి హార్డ్యాయ్ అని రాసింది. మనమేమో ఇంగ్లీష్లో హత్య HATYAI అంటున్నాం. వీళ్ళు ఇక్కడ HAADYAI హార్డ్యాయ్ స్టేషన్ అని ఉంది. సో వీళ్ళు ఇక్కడ హార్డ్యాయ్ అని పిలుస్తున్నారు. సో ఇంగ్లీషు ఆ పేరు మార్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చాలా పెద్ద స్టేషను. ఇదిగో ఆ బార్ నుండి మొన్న చూపించే కదా, ఆ బారు ఉన్నట్టు ఉంది. మీకు చూసాను మళ్ళీ అవకాశం ఉంటే. వన్స్ స్టేషన్ దాటి బయటకు వచ్చిన తర్వాత మొత్తం నా హోటల్ వరకు జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది అనుకున్నాం. రోడ్డుకి అటువైపులా ఇటువైపులా గోల్డ్ స్మిత్ షాపులు, జ్యువెలరీ షాపులే, అన్నీ చైనా వాళ్ళే ఉన్నాయి. చాలా వరకు చైనా వాళ్ళే ఉన్నాయి ఎక్కువ. మరి వరుస పెట్టి ఈ స్ట్రీట్ మొత్తం, నేను ఇప్పుడు వచ్చిన స్ట్రీట్ మొత్తం గోల్డ్ స్మిత్ షాపులే. మరి అన్ని బంగారు షాపులు ఏంటో తయారు చేసేది అన్నమాట, డిజైన్ చేస్తారు చూసారా, అవి మొత్తం అదే. మరి సౌత్ ఆఫ్ థాయిలాండ్ మొత్తం ఇది పెద్ద సిటీ కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారని తెలియదు మనకి. మనం ఏం లేట్ చేయకుండా వెళ్దాం. స్టేషన్లోకి వెళ్ళి 5:15 అవుతుంది ఇప్పుడు ఉదయం. ఇది అనౌన్స్మెంట్ ఉంది. ఇక్కడ పెద్ద జంక్షన్ కాబట్టి, సౌత్లో ఇది పెద్ద జంక్షన్ కాబట్టి ఇక్కడ నుండి ట్రైన్ బయలుదేరి, ఆ ట్రైన్ ఇక్కడ నుండి బయలుదేరుద్దంట టువర్డ్స్ పూకెట్ సైడ్. అంటే పూకెట్కి స్టేషన్ లేదు, రైల్వే స్టేషన్ లేదు. టువర్డ్స్ నార్త్ అనుకోండి. మనం ఇప్పుడు సౌత్లో ఉన్నాం కదా, టువర్డ్స్ నార్త్. అంటే నార్త్ వెళ్ళిపోం ఉంది, అక్కడ ఆగుతాం, మధ్యలో ఆగుతాం. సో ప్రస్తుతం కనుక్కుందాం టికెట్స్ ఉన్నాయా, ఆఫ్లైన్ తీసుకోవచ్చా, కౌంటర్లో సేల్ చేయవచ్చా. ఎందుకంటే ఇంకా 1/2 an hour ట్రైన్ ఉంది. సో లేట్ చేయకుండా వెళ్ళి టికెట్ తీసుకుందాం. కానీ ఇక్కడ కూడా చిన్న బోగి పెట్టారు, ట్రైన్ బోగి. ఇదిగో అక్కడ నుండి స్టేషను, ఇదిగో ఆ టేప్ ఉంది వచ్చి అక్కడ వరకు. మనం అంతకుముందు నేను 2 days బ్యాక్ వచ్చింది, ఆ ఎంట్రన్స్ దిగి అటు స్ట్రైట్గా వెళ్ళిపోయాం. స్ట్రైట్ వెళ్తే ఎదురుగా మాల్ ఉంది. ఈ స్ట్రీట్ డైరెక్ట్గా నా హోటల్కి ఇక్కడ తీసుకుని ఒక 3 streets లెఫ్ట్ తీసుకుంటే నా హోటల్ వచ్చేస్తుంది. సో దగ్గరలో తీసుకున్నా. ఇలా మళ్ళీ పొద్దున్నే మనకి ఇక్కడ గ్రాబ్ ఇవన్నీ ఉండకపోవచ్చు అని. సో ఇది హార్డ్యాయ్ స్టేషన్. సో లోపలికి వెళ్దాం. చూడండి టైము 5:15 అయింది, కరెక్ట్గానే పనిచేస్తుంది అది. సో వెళ్ళి
పొద్దున్నే వచ్చాము. ఇక్కడ నా స్టైల్గా చూడవచ్చు కదా, లోపలికి వచ్చాము. ఇక్కడ టికెట్ కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్లు ఇస్తారు. సో ఇది కాకపోతే ఓన్లీ క్యాషే. సో ఇప్పుడు నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అలాంటివి ఏమి లేవు ఇక్కడ. అయితే అండర్ గ్రౌండ్ పాసేజ్, అది కూడా ప్లాట్ఫామ్ 1కి. ప్లాట్ఫామ్ 1 నుండి వెళ్ళటానికి ఇది. ఇప్పుడు నేను అదిగోండి, ఇది ప్లాట్ఫామ్ 1 ఇటు సైడ్. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందంట ట్రైను. అది ఆల్రెడీ పెట్టి ఉంది రెడీగా. టైమింగ్ చూడవచ్చు మనం, 466 వెళ్తుందని. కాకపోతే మొత్తం థాయిలో ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ కయాస్ కూడా ఉంది స్టార్టింగ్లో. మళ్ళీ అంతా చిన్న చిన్న స్టాల్స్, ప్యాసింజర్స్ కూర్చుంటాకి. ఇది మనకి హాట్ కోల్డ్ వాటర్ చిన్నది కూడా పెట్టారు. జనాలు తక్కువ ఉన్న పొద్దున ఇలా పెట్టారు. సో చూపిస్తాను ట్రైన్ స్టేషన్. సో నాది ఇంకా 20 నిమిషాల్లో మొదలవుద్ది ట్రైన్. సో మనం వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ ఇది దాటి వెళ్ళాలి. అటు ఇది ఒక కంబర్పల్లి చూసారా, ఇది 1, అది 2, అది 3, అది 4. సో మన ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. ఈ స్టేషన్కి 4 ప్లాట్ఫామ్లే ఉన్నాయి. 5 ఉన్నాయి, సారీ 5 ఉన్నాయి. ఇదిగో మంది రెడీగా పెట్టేసింది. సురత్తాని, థ్యాంక్ యూ. ఇదే చెప్పాడు అక్కడతను కూడా ఇదే చెప్పాడు. ఇదే అని చూపించాడు. నాకు వచ్చి ఎంట్రన్స్ దగ్గర తీసుకొచ్చి ఇదే అని చెప్పాడు. కాకపోతే మళ్ళీ డబల్ చెక్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక ట్రైన్ పెట్టుంది. ఇది ముందుకెళ్ళేది టువర్డ్స్ నార్త్. ఇటువైపు సేమ్ ప్లాట్ఫామ్లో ఇంకో ట్రైన్ పెట్టుంది, ఇది టువర్డ్స్ సౌత్. మధ్యలో చిన్న ఇది. సో మనం 4th ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, మీరు చూడొచ్చు. అక్కడ నుండి వచ్చాం. ఇది 4th ప్లాట్ఫామ్, ఇదే మన ట్రైన్. సో ఎవరూ లేరు. ఇటు పక్కన వచ్చేసి ఇవన్నీ కంటైనర్స్ అన్నీ గూడ్స్ అని తీసుకెళ్తున్నాం. ఒకడు బయలుదేరుతుంది చూడండి. చెక్క సీట్లు మొన్న వచ్చాను చూసారా, అవి కాదు, ఈ చెక్క సీట్లు. దీనిలో అసలు సీట్లే లేవు. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. దీనిలో ఇలా ఉంది. లోపల చూసారా, ఇలా లేవు సీటింగ్. వాల్ సీటింగ్ ఇచ్చాడు ఇటువైపు ఈ ఒక్క బోగినే. ఇది పడతాను అసలు నేను. సో ఇక్కడేమో ఇది వచ్చేసి ఇంకో సీటింగ్, పాత బోగీలు. కాకపోతే చెక్క సీటింగ్లు, 2+2 కాన్ఫిగరేషన్ చెక్క సీటింగ్లు. మనకి లగేజ్ ర్యాక్స్ అలా ఉన్నాయి పైన చూస్తే. ఇక్కడ కూడా ఫ్యాన్లు ఇలా తిరుగుతూ ఉన్నాయి పైన కిందకి. సో ఇది 3rd బోగి, ఇది 2nd బోగి లాస్ట్ నుండి. ఈ బాత్రూమ్, ఇది వాష్రూమ్. ట్రైన్కి వెళ్ళాలని ట్రై చేయొద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది చూడండి సీటింగ్ ఎలా ఇచ్చాడు. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే ఈ ట్రైన్లో ఇలా వాల్ టు వాల్ సీటింగ్లో వెళ్ళచ్చు ట్రైన్. ఇది ఇక్కడ నుండి డెస్టినేషన్కి వెళ్ళడానికి సాయంత్రం 5:30 అవుద్దంట. కానీ మన డెస్టినేషన్ వచ్చేసి 1:30కి వెళ్ళిపోద్ది, అంటే వాడు ఇచ్చిన షెడ్యూల్ టైం ప్రకారం. సో అది చూసారా, వాల్ టు వాల్ సీటింగ్. మళ్ళీ ఇక్కడ కూడా లగేజ్ ర్యాక్స్.
మళ్ళీ సెకండ్ బోగీలో వచ్చేసాం. ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నాయి కూర్చుంటానికి. అమ్మ కాకపోతే మరీ మురిగ్గా ఉన్నాయి. దీన్ని ఏమనాలి? ఓకే, అదేమో చెక్క సీట్లు చూసాం కదా, అదేమో 2+2 కాన్ఫిగరేషను, ఇదేమో ఇది 3, ఇది 2, 3+2 కాన్ఫిగరేషన్. అక్కడ మరీ చెక్క సీట్లు, అక్కడ మనం కూర్చోలేము. సో ఇక్కడ కూర్చుందాం. ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ రిజర్వ్ ఫర్ మాంక్స్ డిజేబుల్డ్ అంట. సో ఈ బోగీకి ఫస్ట్ సీట్లు ఇవన్నీ చూసారా, రిజర్వ్ ఫర్ మాంక్స్ డిజేబుల్డ్. మళ్ళీ మీరు ముందు బోగీలో చూడొచ్చు, అది కూడా వాల్స్ టు వాల్ సీటింగే. దాని తర్వాత మళ్ళీ ఇంజినే. సో 1 and 3 ఫస్ట్ బోగీ అండ్ థర్డ్ బోగీ వాల్ టు వాల్ సిట్టింగ్ ఇచ్చాడు. మిగతా 3 బోగీలు ఇలా ఇచ్చాడు. దానిలో సెకండ్ బోగీ మాత్రం ఇలా ఉంది. ఇది ఊరినే అన్నాను, వెళ్ళిపోయింది. ఇంకా మన చేతులకి ఏం కాల, చేయి కూడా గీసుకుంది అనుకోండి, వేరే విషయం. సో జాగ్రత్తగా ఉండాలి, 2 చేతులతో తీయాలి. అంటే ఏం గీసుకోలేదు, ఊరినే గట్టిగా ఒత్తుకుంటారు చూసారా అలా. టికెట్ తీసుకునేటప్పుడు అతను కౌంటర్లో అడిగాడు, పాస్పోర్ట్ అడిగాడు. స్కాన్ కాపీ ఓకేనా అంటే ఓకే అన్నాడు. సో స్కాన్ కాపీ చూపించాను, వెంటనే టికెట్ ఇచ్చేసాడు. అవి ఏంటనుకున్నారు, చికెన్ వింగ్స్, చికెన్ పీసులు పొద్దున్నే 6ంటికి అమ్ముతున్నారు ట్రైన్లో. సో ఇది ఏంటంటే, నాకు సూరత్తానికి ఎందుకు ఇలా అన్ప్లాన్ అంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం నేను సూరత్తాని వెళ్తున్నా. సో అది సూరత్తాని అనే ఊరు, అది కూడా పెద్ద జంక్షన్. అక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే, అంటే మీరు సౌత్ నుండి వస్తే, కింద నుండి మలేషియా సైడ్ నుండి వస్తే సౌత్కి వెళ్తే పుకెట్, రైట్కి వెళ్తే కోయి సముయి, 2 ఐలాండ్స్. అదే కోయి సముయి, పుకెట్ 2 ఐలాండ్స్. సో ప్రస్తుతం నేను ఇంకా అక్కడ ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతం వెళ్తున్నా. ఈ ట్రైన్ ఇప్పుడు 6:20 తీస్తాడంట. సో అక్కడికి వెళ్ళేసరికి 1:30 లేట్ అవ్వచ్చు, చెప్పలేము. ఇది లోకల్ ట్రైన్. ఇక్కడ ఏంటంటే 3 రకాల ట్రైన్లు ఉంటాయి. లోకల్, ర్యాపిడ్, ఎక్స్ప్రెస్. లోకల్ ఏంటంటే ప్యాసింజర్ టైప్. సో ఈ ట్రైన్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అరౌండ్ 7 hours తీసుకుంటుంది. అదే ర్యాపిడ్ అనుకోండి, అదే దీనిలోనే 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు 6:30 వెళ్ళేదే 7 hours తీసుకుంటుంది. ప్రతి స్టాప్లోనూ ఆగుద్ది. ఇక్కడ నుండి ప్రతి జంక్షన్లో, ప్రతి స్టేషన్లోనూ ఆగుద్ది. 1 minute ఆగుద్ది. అదే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఆ సూరత్తాని అనే ఊరికి మళ్ళీ 10:45గా ఉంది. 10:40, 10:45 మధ్యలో ఉందంట. అది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, 6 hours వెళ్ళిపోతుందంట. ఇదేమో 7 hours పట్టుతుంది. అంటే 1:30 అంటే అదే కదా. సో ప్యాసింజర్ ట్రైన్ అనుకోండి. సో ఈ ప్యాసింజర్ ట్రైన్లో మనకి ట్రైన్ లేవు, మళ్ళీ బస్సుల్లో లిమిటెడ్గా ఉన్నాయి. సో ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు, ప్లాన్ చేసుకోండి ముందే. ఇక్కడ నుండి ఏంటనేది, అంటే నేను సోలో ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. దీనిలో నాకు వచ్చేసి 55 bahts పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఒక 300-320 kilometers ఉంటుంది అది సూరత్తాని. నాకు కేవలం 55 bahts పడింది. అంటే మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో 125 rupees అనుకోండి, అరౌండ్ 125 rupees. ఎందుకు తక్కువ అంటున్నానంటే, ఇదే మనం బస్సులో వెళ్తే 300 bahts అంట. ఇదే జర్నీ మనం బస్సులో వెళ్తే 300 bahts ఛార్జ్ చేస్తాడు. అదే పుకెట్కి అయితే 400 bahts. ఇది ఫిక్స్డ్ అంటే. ఇక అక్కడ నుండి ఇక నీవు లెవెల్ బట్టి ఉంటుంది. 400, 500, 600, 700 దానిలోనే బస్సులోనే. చైర్ కారా, 2+1 ఎగ్జిక్యూటివ్ కోచా, లేకపోతే స్లీపరా, దానిలో అది. కాకపోతే రోజుకి 5 సర్వీసెస్ ఉన్నాయి, అన్నీ హాట్ కేకుల్లోకి అయిపోతున్నాయి. సో నేనేంటంటే, అది ఏంటంటే మనకి వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. నాకు తెలిసి స్టేషన్కి వెళ్తే ఇంకా వెళ్ళే బస్సులు ఉంటాయి. ఎందుకంటే మా ఇక్కడ థాయిలాండ్లో ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగానే ఉంటుంది. నన్ను అంత వరస్ట్ కాదు, కానీ బాగానే ఉంటుంది. మరీ అంత బ్యాక్వర్డ్ కంట్రీ అనుకుంటే, అఫ్కోర్స్
బ్యాక్వర్డ్ కంట్రీ ఏం కాదు, కరెన్సీ కూడా మనకంటే స్ట్రాంగ్గానే ఉంది. ఇది ఒక బాట్ వచ్చేసి ₹2.30 దాకా ఉంది. సో అనౌన్స్మెంట్లు కూడా ఓన్లీ థాయ్ భాషలోనే ఇస్తున్నారు, వేరే భాషలో ఏమట్లా. సో ఇది వచ్చేసి నాకు 6 to 7 hours పడుతుంది ప్యాసింజర్ ట్రైన్ అయితే. అదే ర్యాపిడ్ అనుకోండి 5 hours, అదే ఎక్స్ప్రెస్ అనుకోండి 4 hours. ఇప్పుడు నాకు ఛార్జ్ వచ్చేసి 55 baht పడింది. అదే The arriving train is the rapid train number 171 from Krung-Tepa-Piwat to Sugai-Komo. Passengers are traveling on this train. Please kindly board on platform number 1. Thank you. ఇంగ్లీష్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను నిన్న చూసాను, మా వచ్చినప్పుడు ఇంగ్లీష్ అనౌన్స్మెంట్ చూడాల. మేబీ ఇది ఎక్కడికో బ్యాంకాక్ వెళ్ళేదనుకుంటా. సో ఇక్కడైతే టూరిస్టులు ఎవరు లేరు ప్రస్తుతం, ఆ స్టేషన్లో టూరిస్టులు ఎవరైతే లేరు. సో అది పరిస్థితి. ట్రైన్ అంతా ఏదో బాగా కొంచెం మన ప్యాసింజర్ ట్రైన్ లాగానే ఉందనుకోండి, మెయింటైన్ చేసి చేయకనట్టుగా. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఇది నేను కూర్చున్న సీటు ఒక్కరికే సరిపోద్ది, పక్కన కొంచెం స్పేస్ ఉంది అంతే. దీనిలో 2 కూర్చోవాలంట. ఎలా కూర్చుంటారో అర్థం కాదు. దానిలోనేమో 3 కూర్చోవాలంట. ఇక్కడేమో ఒకళ్ళు, అక్కడేమో 2 కూర్చునే సిట్టింగ్. లేదా 2+2 పెట్టినా బాగుండేది. అటేమో 3 ఇచ్చాడు, ఇటేమో 2 ఇచ్చాడు. అంటే అందరూ వీళ్ళలాగా ఇంతే ఉంటారు అనుకుంటే ఎలా? వీళ్ళందరూ ఇంతే ఉంటారు కాబట్టి 5 అడుగులు ఉంటారు కాబట్టి ఓకే సరే. సంథింగ్ అబౌట్ ప్రైస్ వచ్చేసి ఇది 55 baht అని చెప్పారు కదా. ర్యాపిడ్ అయితే 100 baht ఉంటుందంట. 100 to 100 పైనే, 100 to 110 మధ్యలో ఉంటుందంట. అదే ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇంకా డబల్ అవుద్ది, 200 baht అలా అవుద్ది. సో దానిలోనే ఎక్స్ప్రెస్, మరి దీనిలోనే ఇదంతా ఏంటి, నాన్ ఏసీ ట్రైన్. పొద్దున్నే వెళ్ళటానికి, సూరత్ థానే వెళ్ళటానికి ఈ ట్రైన్ తప్పించుకోలేదు. ఇది మొత్తం 5 బోగీలే, మొత్తం ఫ్యానే, నో ఏసీ. అందులో చెప్పే కదా 2 compartments ఏమో వాల్ టు వాల్ సీటింగ్, 2 ఏమో మిగతా 3 ఏమో ఇలా కూర్చుని వెళ్ళేది మామూలు సీటింగ్. ఈ 3 2 చెక్క సీటింగ్, 1 మాత్రమే ఇలా కొంచెం మెత్తగా ఉంది, లెదర్ టైప్ ఇచ్చాడు. ఎక్స్ప్రెస్లోనే ఉంటాయంట. ఎక్స్ప్రెస్ ట్రైన్స్లోనే స్లీపర్ అని, ఫస్ట్ ఏసీ అని, సెకండ్ ఏసీ అని ఉంటుంది. ఇది ఏం చెప్పాలంటే బేసిక్గా 3rd class ట్రైన్. చెప్పే కదా మనకి ప్యాసింజర్ ట్రైన్ ఎలా ఉంటాయో, స్లోగా వెళ్తాయో, అది మనకి ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకంటే పొద్దున్నే 6:30కి ఈ ఒక్క ట్రైనే ఉంది, లక్కీగా దొరికింది. ఇది ఏంటంటే బోగీలో మొత్తం ఇప్పుడు అన్ని బోగీలు చూసుకుంటూ వచ్చాం కదా, మొత్తం 2 బోగీల్లో జనాలే లేరు. మిగతా ఇలా వాల్ టు వాల్ సిట్టింగ్ ఉన్న బోగీల్లో జనాలు లేరు. ఇలా ఉన్న బోగీల్లో పట్టుమని 10 మంది కూడా లేరు.